ఇక గ్రూప్ 1 ఇక దీని గురించి ఎట్లా మాట్లాడాలి? చదువుకోకోడు కానీ సాగనంపిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారాన్ని తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుకుంటుండే మనం. ఎందుకు? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం. నేను మా పిల్లగాని బడికి పోతే ఆ సారేమో మొత్తం ఉద్యమం గురించే చెప్పిండు, గట్ల చెప్పినాక నా పిల్లగాడు ఏడ బాగుపడతాడు, నా ఉద్యమాల బాట పోతున్నాడు అనేది ఆ సందర్భాన్ని ఉపయోగించి అప్పుడు ఉన్న పరిస్థితులలో రాసింది. ఇప్పుడు పరీక్ష రాస్తే పరేషాను, పరీక్ష రాస్తే కొలువ రాదు, పైసలు పోతాయి, నువ్వేదైతే ఎంట్రీ అదేంది పరీక్ష అప్లికేషన్ ఫీజు పోతుంది, అన్నీ పోతాయి, కోచింగ్ సెంటర్ల ఫీజులు అన్నీ పోతాయి. ఇక చూడు, తెలుగులో రాస్తే మార్కులు రావా? తెలుగులో పరీక్ష రాసిన వారు ఎంతమంది ఎంపికయ్యారు? మూల్యాంకనం చేసిన వారికి సమాధాన పత్రాలు ఇచ్చారా? మూల్యాంకనానికి మార్కుల కేటాయింపుకు ఏది ప్రాతిపదిక? గ్రూప్ 1 తుది ఫలితాలపై టీజీపీఎస్సీని ప్రశ్నించిన హైకోర్టు. అన్ని వివరాలు ఇవ్వాలని ఆదేశం. నేడు కొనసాగుతున్న విచారణ. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష మూల్యాంకనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద పాపం ఆ నిరుద్యోగులకు సంబంధించిన జనార్దన్ ఇంకొక పిల్లగాళ్ళు రోజు కోట్ల చుట్టూ తిరుగుతారు. గ్రూప్ 1 అనేది దొంగ ఉద్యోగాలు వచ్చినాయి, ఇలా దొంగలే ఎక్కువ ఉన్నారు. గ్రూప్ 1కి సంబంధించి 10 మంది ఎక్కువ అట్లా ఎగ్జామ్ రాసిన వాళ్ళకంటే 10 మంది యాడ్ నుండి వచ్చిర్రు, ఒకే సెంటర్లో ఎట్లా వచ్చినాయి, మరి మా తెలుగు వాళ్ళ పరిస్థితి ఏంది, ఆఖరికి ఉర్దోళ్ళకి వచ్చినాయి, అందరికి వచ్చినాయి, మా పరిస్థితి ఏందని పోయి కోర్టులో లొల్లి పెడతా ఉంటే కోర్టు ఇక ప్రశ్నల మీద ప్రశ్నలు. ఏం ప్రశ్నలు అడిగినా ఇప్పుడు చెప్పలేం, రేపు చూద్దాం, తెలియదు, గివే సమాధానాలు ప్రభుత్వం. ఇక ఇవాళ విచారణ ఉన్నది, రేపు విచారణ ఉన్నది, సండే ఒక్కరోజు అనుకుంటా హాలిడే గంతే. ఇక నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నా, తెలుగులో రాస్తే మార్కులు రావంటే గ్రూప్ 1కు సంబంధించి క్లియర్ కట్గా స్కామ్ జరిగింది అనేది వాళ్ళు క్లారిటీగా చెప్పి ఎవరు నిరుద్యోగులు ప్రెస్ క్లబ్లో ఏంది ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి కనబడ్డది, అన్నీ కనబడతానే, మీ అందరూ కూడా చూసిన విషయమే. సో ఫైనల్గా తెలుగులో రాస్తే మార్కులు రావంటే తెలుగులో రాసినందుకు కాదు, ఇవాళ కూడా విచారణ ఉన్నది, దానికి సంబంధించి కూడా ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం చూద్దాం.